Audio Jungle. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు మరియు ఎడ్యుకేషన్ కంటెంట్ మిస్ కాకుండా తెలుసుకోవాలంటే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో వచ్చే నెలల్లో కొత్త రేషన్ కార్డులు పంపిణీ సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన అనంతరం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం 3 గ్యారెంటీలపై సంతకం చేయనున్నారు. ఇందులో మొదటిగా డిఎస్సి నోటిఫికేషన్ పైన, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మూడవది అవ్వాతాతల పెన్షన్ పైన సంతకాలు చేయనున్నారు. రేషన్ కార్డు అనేది గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ కోసం ఉపయోగించే ముఖ్యమైన చట్టపరమైన పత్రంగా పరిగణించబడుతుంది. ప్రజలందరూ ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వీలుగా ఇంటి అవసరాలను సబ్సిడీ ధరకు పొందడానికి మొదట రేషన్ కార్డు ఉపయోగించబడుతుంది. అయినప్పటికీ చాలా ప్రభుత్వం సంస్థలు వివిధ సేవలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు రేషన్ కార్డును గుర్తింపు లేదా చిరునామా రుజువుగా అంగీకరిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలకు అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. దీనికి గల కారణం ఏమిటంటే భవిష్యత్తుకు 6 గ్యారెంటీలు అమలు కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి. ఏపీలో ఎన్నికలు పూర్తయిన వెంటనే తమ పార్టీలు ఏవైతే అధికారంలో ఉంటాయో వాటిని గుర్తింపు చేసేలా రేషన్ కార్డులు ప్రతిసారి కూడా మారడం జరిగింది. అంటే ఆ పార్టీకి సంబంధించిన రంగులాంటి రేషన్ కార్డులు. కొత్తగా రేషన్ కార్డులు పొందాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కొత్త రేషన్ కార్డు పొందాలనుకుంటే గ్రామ సచివాలయం లేదా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రేషన్ కార్డులు రకాలు: తెల్ల రేషన్ కార్డులు, పింక్ రేషన్ కార్డులు. తెల్ల రేషన్ కార్డులు దరిద్ర రేఖకు దిగువ ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ధరపై సామాగ్రిని పొందవచ్చు. పింక్ రేషన్ కార్డులు దరిద్ర రేఖకు ఎగువన ఉన్న ప్రజల కోసం పింక్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది. పింక్ రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు సబ్సిడీ ధరతో రేషన్ కొనుగోలు చేయలేరు. రేషన్ కార్డు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాక్యుమెంట్స్: కుటుంబం సంబంధిత ఫోటోలు, గ్రూప్ ఫోటో, గుర్తింపు రుజువుతో పత్రాలు, చిరునామా రుజువు పత్రాలు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.